హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సేవిక రైల్వేస్. ఈ వీడియోలో వచ్చేసి మనము గుత్తి జంక్షన్ రైల్వే స్టేషన్ యొక్క డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాము. రాయలసీమలో గుత్తి అనేది మనకి ఒక ప్రధాన జంక్షన్ రైల్వే స్టేషను. ఈ స్టేషన్ వచ్చేసి మనకి ముంబై చెన్నై రైల్వే నిర్మించేటప్పుడైతే ఈ స్టేషన్ అనేది ఏర్పడింది. సో గుత్తి జంక్షన్ వచ్చేసి మనకి ముంబై చెన్నై అలాగే హైదరాబాద్ బెంగళూరు రైల్వే లైన్లో కలిసే ఒక జంక్షన్ రైల్వే స్టేషను. దక్షిణ మధ్య రైల్వేలో ఈఎండిస్ పేరు వినగానే మనకి గుర్తొచ్చేది గుత్తి లోకోమోటివ్ షెడ్డే అనమాట. ఎందుకంటే ఇది మనకి అంత ప్రఖ్యాతిగాంచిన ఒక లోకోమోటివ్ షెడ్. ఇక గుత్తి జంక్షన్ స్టేషన్ యొక్క డీటెయిల్స్ మనం ఒకసారి చూస్తే, గుత్తి జంక్షన్ స్టేషన్ కోడ్ వచ్చేసి GY. ఇది వచ్చేసి మనకి ముంబై చెన్నై మెయిన్ లైన్లో అయితే ఉంది. ఈ రైల్వే లైన్ వచ్చేసి మనకి డబల్ ఎలక్ట్రిక్ రైల్వే లైన్. ఇది ఫ్యూచర్లో మనకి ట్రిపుల్ ఎలక్ట్రిక్ రైల్వే లైన్గా మారే ఛాన్స్ ఉంది. ఇక గుత్తి జంక్షన్ నుంచి 4 వైపులకి రైల్వే లైన్ అనేది ఉంటుంది. ఒకవైపుగా ఎర్రగుంట్ల, మరొక వైపుగా గుంతకల్లు, ఇంకొక వైపుగా పెండేకల్లు, మరొక వైపుగా కల్లూరు రైల్వే స్టేషన్స్ అయితే వస్తాయి. గుత్తి జంక్షన్లో మొత్తం 4 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. కాకపోతే ఇందులో మనకి 2 ప్లాట్ఫామ్స్నే ప్రస్తుతం అయితే ఉపయోగిస్తున్నారు. గుత్తి జంక్షన్ వచ్చేసి మనకి సముద్ర మట్టానికి 365 మీటర్ల ఎత్తులో అయితే ఉంది. గుత్తి జంక్షన్ వచ్చేసి మనకి సౌత్ సెంట్రల్ రైల్వే గుంతకల్ డివిజన్ పరిధిలోకి అయితే వస్తుంది. గుత్తి జంక్షన్ మీదుగా మనకి దాదాపు 78 రైళ్లు అయితే రాకపోకలు సాగిస్తున్నాయి. గుత్తి జంక్షన్ మీదుగా ఆర్జిన్ మరియు టర్మినేట్ అయ్యే రైలు వచ్చేసి డెమో ప్యాసింజర్లు. అది వచ్చేసి మనకి గుత్తి డోన్ డెమో ప్యాసింజర్ ఉంటుంది. గుత్తి జంక్షన్ మీదుగా మనకి ప్రధానంగా కర్నూలు, మహబూబ్ నగర్, హైదరాబాద్, వరంగల్, బలాషా, నాగ్పూర్, భోపాల్, ఇండోర్, అలాగే నంద్యాల, గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం వైపుగా మరియు గుంతకల్, బళ్ళారి, హోస్పేట, హుబ్లీ, గోవా, బెల్గావి, కొల్హాపూర్, తిరుపతి, వేలూరు, కొచ్చి, తిరుచిరాపల్లి, మదురై, త్రివేంద్రం, సేలం, ఈరోడ్, కోయంబత్తూర్, కొల్లాం, ఎర్నాకుళం, ఔరంగాబాద్, షిరిడి, ముంబై, సూరత్, వడోదర, అహ్మదాబాద్, రాజ్కోట్, ద్వారకా వైపుగా రైలు సౌకర్యాలు అనేవి ఉన్నాయి. గుత్తి జంక్షన్ మీదుగా వెళ్ళే ప్రధాన రైలు వచ్చేసి మనకి రాయలసీమ సూపర్ ఫాస్ట్, వెంకటాద్రి, హరిప్రియ, ముంబై చెన్నై మెయిల్, అలాగే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్, చెంగల్పట్టు, కాచిగూడ ఎక్స్ప్రెస్, జయంతి ఎక్స్ప్రెస్, చెన్నై, మదురై, నాగర్కోయిల్, తిరుచిరాపల్లి, అహ్మదాబాద్, ఇండోర్, షిర్డి, మురుడేశ్వర్, వాస్కోడ్గామా, చెన్నై, ఔరంగాబాద్, ఎక్తానగర్, ముంబై, CSMT, వైన్గంగా సూపర్ ఫాస్ట్, నాగర్కోల్ వీక్లీ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ అనేవి ప్రధానమైనవి. ఇక గుత్తి జంక్షన్ యొక్క ప్యాసింజర్స్ డీటెయిల్స్ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే, స్టేషన్ నుంచి మనకి రిజర్వ్డ్ ప్యాసింజర్స్ వచ్చేసి మనకి 1,18,188 మరియు అన్రిజర్వ్డ్ ప్యాసింజర్స్ వచ్చేసి మనకి 4,32,218. గుత్తి జంక్షన్ యొక్క టోటల్ ప్యాసింజర్స్ వచ్చేసి మనకి 5,50,406. సో ఇది వచ్చేసి 2024 యొక్క డేటా. ఇక గుత్తి జంక్షన్ యొక్క రెవెన్యూ డీటెయిల్స్ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే, గుత్తి జంక్షన్ నుంచి రిజర్వ్డ్ ప్యాసింజర్స్ నుంచి వచ్చిన రెవెన్యూ వచ్చేసి 6,76,512. అన్రిజర్వ్డ్ ప్యాసింజర్స్ నుంచి వచ్చిన రెవెన్యూ వచ్చేసి 3,51,54,995. గుత్తి జంక్షన్ యొక్క టోటల్ రెవెన్యూ వచ్చేసి మనకి 10,22,51,507. సో ఇది వచ్చేసి 2024 యొక్క డేటా. గుత్తి జంక్షన్ వచ్చేసి మనకి NHG 4 కేటగిరీ కిందకైతే వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ గుత్తి జంక్షన్ రైల్వే స్టేషన్ యొక్క డీటెయిల్స్. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు గుత్తి వాసులు అయితే కింద కామెంట్ అయితే చేయండి. అలాగే నెక్స్ట్ ఏ స్టేషన్ యొక్క డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటున్నారో కింద కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.